ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది. రెండు సంవత్సరాలకు ఒకసారి ఆవిష్కృతమయ్యే అపురూప సమ్మేళనం ఇది. నాలుగు రోజుల్లో లక్షలాది ప్రజలతో హోరెత్తే మహాజాతర దృశ్యాలవి. (1996) నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొండ దేవతల పండుగను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చే భక్తులతో, విశిష్ట సాంప్రదాయాలతో మారుమోగే మేడారం కొండలు ప్రకృతి మాత మహత్తును తెలిపే అద్భుతమైన అంశాల మేళవింపుతో కొత్త అందాలను సంతరించుకుంటాయి. వరంగల్ పట్టణానికి 110 కిలోమీటర్ల దూరంలో గల మేడారం గ్రామం 4 రోజుల పాటు జనసముద్రమే అవుతుంది. ఇక్కడ ఈ మహా గిరిజన సంబరంలో సంస్కృతి సాంప్రదాయాల వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతటి ఘనమైన గిరిజన జాతర గురించి తరతరాలుగా లోకానికి చాటుతూ వచ్చిన వారు మరెవరో కాదు, ఈ కోయదొరలే. కాకతీయ రాజుల దుందుడుకు చర్యలకు వ్యతిరేకంగా వీర పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మల విజయ గాథను, జాతర ప్రారంభ విశేషాలను వీరే గ్రామ గ్రామాన వివరిస్తుంటారు. వీరు ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో జీవిస్తుంటారు. తలకు నెమలీకలు, భుజానికి వేలాడే సంచి, మెడ నిండా రుద్రాక్షలు, నుదుట విభూతితో చూడగానే గుర్తుపట్టేలా ప్రత్యేకంగా కనిపిస్తారు. అటవీ ప్రాంతాలకు సమీపంలోని పల్లెలు, పట్టణాల్లో తిరుగుతూ ప్రజలకు వనమూలికలు, వాటితో తయారయ్యే ఔషధాలను అమ్ముతూ ఉంటారు. దేశంలో ఎక్కడ జాతరలు జరిగినా అక్కడ వీరు తప్పకుండా దర్శనమిస్తారు. మేడారం జాతరలో వేలాదిగా కనిపించిన కోయిదరుల ముచ్చట్లే ఈ వారం బతుకు చిత్రం. ప్రతి 2 ఏళ్లకు వరంగల్ జిల్లాలో ఉన్న మేడారం జాతర ఏదైతే జరుగుతుందో, ఈ మేడారం జాతరలో పెద్ద ఎత్తున భక్తులు దూర ప్రాంతం నుంచి వస్తుంటారు. కానీ ప్రధాన ఆకర్షణగా ఈ జాతరలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొయ్యదొరల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళపైన ఈ వారం మన బతుకు చిత్రం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఈ మేడారం ఈ గుడి దగ్గర ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాము. ఈ ప్రధాన ద్వారం దగ్గర ఇప్పుడున్న కొయ్యదొరలందరూ కూడా మనతో మాట్లాడడానికి ఉన్నారు. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఉంటున్నారు? మీకేమైనా సమస్యలు ఉన్నాయా సార్? నేను కొన్ని ఏందాయని రాబట్టి కొన్ని సంవత్సరాలు ఈ సమ్మక్క సారక్క ఇప్పుడు ఏరియాలో మొత్తం అనేది ఇప్పుడు ఇదంతా జంగల్ లేకుండా బాపు అన్ని చెట్టుండే ఎచ్చవనం. అప్పటి నుంచి వస్తున్న పవిత్రమైన తల్లిని మా సమ్మక్క, మా సారక్క, దంపన్న, పరిగెద్దరాదు, నాగులమ్మ, నాగులయ్య, గోవిందరాదు. కానీ మా ఇంటి ఆడబిడ్డ కులదేవత సమ్మక్క అంటే కులదేవత, మా ఇంటి ఆడబిడ్డ, మా కొయ్యదొరల పూజారి. నా పేరు పూజారి సమ్మయ్య అంటారు ద్వారా. ఈ ముఖ్యమైన పనులు మా పిల్లలు, మా లెక్క, మా ఆలోచన చాలా పెద్దగా ఉంది. ఇంకా కుటుంబం చాలా ఇరువైన పనులు. ఇది నీకు దేశే చెప్తున్నాను. నా కోరికందుకు దండారు. చరణ్ చరణ్ మీరు కుర్రు కొండదేవరా అమ్మ పలుకు, జగదంబ పలుకు, పలుకవే తల్లి మాయమ్మ పలుకు, చిలుకల గట్టు చిన్ని మేడరం, అంశల గట్టు ఆది మేడరం, నీ యాగ చెప్పరాదు. ఎక్కడ నువ్వు ఏమనుకున్నావు? తల్లి రమ్మన్నప్పుడు రావాలా, పొమ్మన్నప్పుడు పోవాలా. సంతానం లేని సంతానం ఇచ్చే తల్లి. ఎక్కడ వేరు కూడా అనుకున్న పనులు ఖాయమయ్యేటట్టు, కోరుకున్న పనులు ఫలితమయ్యేటట్టు వింటున్నావా? అమ్మవారి నుంచి ఎక్కడ కొన్ని నెలల నుంచి తిరుగుతున్నది తల్లి సమ్మక్క సారలమ్మ అంటే ఎంత భక్తిరైన తల్లి. పవిత్రమైన మాటలు మా దగ్గర ఉన్నాయి. కోయిదారుల దగ్గరికి ఏం తీసుకుపోయినా, గడ్డి పోజు తీసుకున్నా, గరక పోజు తీసుకుపోయినా బంగారమైన ఫలితం. మళ్ళీ దొరకాలంటే విలువైన పనులు దొరకటోళ్ళం కావు. మళ్ళా సంవత్సరం 2 నెలలకు దొరకటోళ్ళము. అమ్మవారికి పూజ చేసేటోళ్ళం. పూజారి రామరాజు దొర అంటే సమ్మయ్య దొర కొడుకు రామరాజు దొర. సమ్మక్క సారలమ్మ జాతరకు దాదాపుగా 700 సంవత్సరాల పైబడి చరిత్ర ఉంది. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని ఓ చిన్న గిరిజన గ్రామమైన మేడారంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది. ఈ జన జాతరలో కోయిదరులు చిన్న చిన్న గుడారాలు వేసుకుని సంప్రదాయ మూలికా వైద్య సేవలు అందిస్తుంటారు. మా దగ్గర అంటే రాగి అముస దొరుకుతుంది, పరాముస దొరుకుతుంది, పిట్టకాలు దొరుకుతుంది, పిల్లి అడుగు దొరుకుతుంది, పొర్లుగాడు దొరుకుతుంది, నల్ల మావిర, తెల్ల మావిర, భూతాకుస్మ, మరలు మాతంగి, అత్తపతి, ఆజోడి, పిల్లి అడుగు, పొర్లుగాడి,
నల్లవాయిలు, ఎర్ర చిత్రమూలం. ఎట్లా అంటే మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు? రోజుకే 10,000 సంపాదిస్తాం. 10,000 వరకు. ఇవన్నీ ఏంటి మీరు కట్టుకున్నారు? ఇవే ఈ చేతవాడికి నజరబందికి ఆయనకి తలగకుండా, అంటే మీకు తలగకుండా, మాకి తలగకుండా మందికి ఇస్తాం, వేరే కూడా ఇస్తారు. వేరే కూడా ఇస్తాం. జాతరలోని ప్రధాన గుడి దగ్గర నుంచి జంపన్న వాగు దగ్గరకు పోయే దారిలో కోయిదలు ఎక్కువగా కనిపిస్తారు. రండి రండి అంటూ తమ సేవల గురించి చెబుతూ వీరు ప్రజలని ఆహ్వానిస్తూ ఉంటారు. మానసిక, శారీరక అనారోగ్యాలకు తమ దగ్గర పరిష్కారం ఉందని చెప్తారు. మూలికా మందుల్ని ఇవ్వటమే కాదు, తాయెత్తులు కూడా కడుతుంటారు. అయితే వీరు ఈ జాతరకు రాకముందే దీని విశేషాలను తాము తిరిగే గ్రామాల్లో తెలిసిన వారికి, తెలియని వారికి వివరిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని, అంతా శుభం జరుగుతుందని ఆహ్వానిస్తుంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీరు ఈ భారీ జన జాతరకు బ్రాండ్ అంబాసిడర్లు అన్నమాట. మేడారం సమ్మక్క జాతర ఉందన్నప్పుడు మేము ప్రచారం చేస్తాం అన్నమాట. ఊళ్ళలో చెప్పి వస్తాం. మళ్ళీ ఏమని? ఇదే సమ్మక్క జాతర ఉంది అని మేము కోయాలం అన్నట్టు తెలిసినట్టు తిరిగి వస్తాం అట్లా. ఈ ఆధునిక కాలంలో కోయిదరుల మూలికల్ని, తాయెత్తుల్ని నమ్మేవారు కూడా ఉంటారా అనే అనుమానం మీకు రావచ్చు. మీకు ఇలాంటి సందేహం ఏమొద్దు. వీరిపైన నమ్మకం, ఈ మూలికల వైద్యం పైన గురి ఉన్న వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సమ్మక్క సారక్క అమ్మవారి జాతరకి గత 15 సంవత్సరాల నుంచి మేము నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన కాంచి మాకు అన్ని విధాల లాభాలు చేకూరినాయి. అదే నమ్మకంతో ఈ కోయ వాళ్ళతోటి తాయెత్తు కట్టించుకోవడం జరిగింది. వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో కట్టించుకోవడం జరిగింది. ఈ కోయిదరుల్లో మూలికలు ఇచ్చేవారే కాదు, వీటితో పాటు జ్యోతిష్యం చెప్పేవారు కూడా ఉన్నారు. వీరికి ఈ విద్యలన్నీ తరతరాలుగా వారసత్వంగా సంక్రమించినవే. ఈ సాంప్రదాయ విద్యల ద్వారా ఎవరిని మోసం చేయమని, మరెవరికి హాని తలపెట్టమని ప్రజల మేలు కోరే తాము ఈ పని చేస్తున్నామని వరంగల్ జిల్లాకు చెందిన స్వామి అంటున్నారు. సచ్చిన చెట్టే, బ్రతికిన చెట్టే, తినే చెట్టే, తాగే చెట్టే, మన బొందలు పెట్టేది కూడా చెట్టేనండి. కాలు పెట్టుకుని చెట్టు మీద కాలిపోతున్నాం మనం అందరం కలిసి. ఎవరైనా పర్లేదు, ప్రతి ఒక్కవాడు చెట్టు ఉంటాం, బ్రతకగలుగుతాం, చెట్టు నడుస్తుంది. ఎందుకంటే దేవుడు సమ్మక్క తల్లి, సారమ్మ తల్లి మన తోడు ఉండి, నిమ్మల ఉండి, ప్రతి వాళ్ళు ఒక్క దేని జీవి సమస్తుంటారు. నీకైనా నాకైనా అందరికి వద్దు చెట్టుది చెప్తాం. ఎలాంటంటే ఇప్పుడు మేము చెప్పే జోషిస్తారంటే వాళ్ళకు నీ చెప్పే మాటలు వాళ్ళకు వృద్ధి ఉండి, ఎందుకంటే మా తాతల ముత్తాతలు జోషం చేసి చేతులు చూసి చెప్పేవాళ్ళు, చెట్లు అమ్మేవాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్క వారైనా, ఇంటి వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, కొడుకులు బిడ్డలు మనం చెప్పిన మాటలు, మేము చెప్పిన మాట వాళ్ళ కడుపు నడితేనే వాళ్ళు మాకు తాయెత్తుకుంటారు. అయితే ఈ కోయిదూరల్లో కేవలం వనమూలికల వైద్యాన్ని నమ్ముకున్న వారు కూడా ఉన్నారు. వీరు జ్యోతిష్యం చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడరు. మనిషి భవిష్యత్తు ఆ పైవాడికి తప్ప మరెవరికీ తెలియదని వీరు అంటారు. దేవుడు ఎదురు జాతగాడు నరుడు ఆడినరుడే మనం చూస్తాం. ఖాళీ ఓన్లీ సమస్యలు చెప్తేనే తీస్తాం. ప్రతి ఒక్క చెట్టుకి ఏ చెట్టు అయినా సరే, చెట్టుకు చెట్టే తీసి చూపెడతాం. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా దానికి తీసి చూపెడతాం. అది కరెక్ట్ అయితేనే కరెక్ట్. వాళ్ళ కట్టలు కొనుక్కపోయేటోళ్ళు కూడా ఉన్నారు. నల్లగా చేసేటోళ్ళు ఉంటారు, మన యంత్రాలు నింపేటోళ్ళు కూడా కొనుక్కపోతారు మన దగ్గర. మేడారం జాతరలో బుడగ జంగాల సందడి కూడా తక్కువేం కాదు. వీరు ఎక్కువగా భవిష్యత్తు గురించి చెప్తుంటారు. వీరిలో చిలక జ్యోతిష్యులు కూడా ఉన్నారు. ఈ జాతరలో బుడగ జంగాలు ఎక్కువగా జంపన్నవాగు దగ్గర కనిపిస్తుంటారు. భద్రాచలం అయితే కమ్మలో ఉంటున్నాం. మా తాతలు పోయి కమ్మలు ఉన్నారు. ఆ నుంచి మీకు జాతరకి వస్తుంటాం. ప్రతి 3 సంవత్సరాలకి ఇక్కడికి వచ్చి జాతకాలు చెబుతుంటాం. మేము నా పేరు వెంకన్న. ఇదేనండి మా తాతలు కానీ మా తల్లులు కానీ జాతకాలు చెప్తుంటాం. మీకు కొయ్య వాళ్ళ పేరు చెప్పుకొని మీ కుటుంబాన్ని తిరుగుతుంటాం. ఊరికి తిరుగుతుంటాం. జాతరకు వస్తాం, ఇక్కడ జ్యోతిష్యం చెబుతాం. మాకు రోజుకి 500-600 రూపాయలు దొరుకుతాయి. మర్చికి 10 రూపాయలు జ్యోతిష్యం చెప్తారు. మేము చెప్పుకుంటాం. చెప్పుకున్నప్పుడు చెట్టు క్రియాలు, మాకు తాయితులు, బిళ్ళలు, అవి మంత్రాలు అవి ఉంటాయి. మా గురుస్వాములు చెప్పినాయి. అవి పాటించుకుంటా మీ జనాలు చెప్పుకుంటా మంచి గురించి చేస్తాం, కానీ చెడు గురించి చేసేవాళ్ళం కాదు. బుడగ జంగాలంటే సంచార జాతి. ఓ చోట వీరి నివాసం ఉండదు. ఊరూరు తిరుగుతూ జ్యోతిష్యం చెప్తుంటారు. జాతరలు ఎక్కడ జరిగినా సరే అక్కడ వీరు కూడా ప్రత్యక్షమవుతారు. ఈ మధ్య కాలంలో బుడగ జంగాల వారి పిల్లలు ఈ వృత్తిని వదిలేసి చదువుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. మా పిల్లలు ఇంటికాడ చదివి మేము పెద్దవాళ్ళం కదయ్యా. అటు 4 ఊళ్ళు తిరుగుతాం. 400, 500, 300, 200 భోజనం అందం సంపాదించుకొని ఇంటికి పోయి పిల్లలు పెట్టుకొని పిల్లల్ని కూడా ఇదే పని చేయించవచ్చు కదా. చేపిస్తే దాని ఫలితం ఏముంది. ఇక ఆయన కొంతమంది చెప్పారు, ఇక తిరగకూడదు, మీరంటే చెడిపోయినారు,
పిల్లలు చెడిపోకూడదు, వాళ్ళు చదివిపించాలంటే సరిగ్గా కొంతమంది రాష్ట్రాలు వేసుకుంటారు, కొంతమంది ఇంటికాడ చదివిపించుకొని ఉంటున్నాం అన్నమాట. మీ కుల వృత్తిలో అంత ఆదాయం లేదా? నా కుల వృత్తిలో ఆదాయం ఉన్నా కూడా మాది వెనకబడ్డ జాతి, ఇక వెనకబడ్డ జాతి. ఇప్పుడు మటుగా మేమేది తిరుగుతున్నాం, మా పిల్లలకే తిప్పట్లే. ఇక మేము అంటే 10 రోజులు అటు ఇటు 10 రోజులు 20 రోజులు ఆడుకుంటాం, మళ్ళీ ఇంటికి వచ్చి 4 రోజుల పాటు ఉండి మళ్ళీ ఆ పని చేసుకుంటాం. మళ్ళీ తర్వాత ఇది 4 రోజులు తిరుగుతాం. కుల వృత్తిని పోగొట్టుకోకుండా 4 రోజులు తిరిగి మళ్ళీ బంద్ చేసి మనం వేరే పనులు కూడా చేస్తాం. వేరే పని ఏం చేస్తారు? వేరే పని కదా, సుతార పని, కూలి పని, మరి గ్రాండేట్ల పని అది ఇది చేసుకుంటాం. 4 రోజులు మళ్ళీ ఇదే పనిలో తిరుగుతాం అట్లా. బతుకు చిత్రంలో ఓ చిన్న బ్రేక్ తీసుకున్నాం. కనీ విని ఎరుగని రీతిలో ప్రపంచంలో మరెక్కడా కనిపించని సంప్రదాయ వైవిధ్యం సమ్మక్క సారలమ్మ జాతర సొంతం. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే గిరిజనులు తమ ఆటపాటల్ని ఎంతో వేడుకగా ప్రదర్శిస్తుంటారు. మనం చూస్తున్న ఈ గిరిజనులు ఖమ్మం జిల్లాలోని కౌగూర గ్రామం నుంచి వచ్చారు. వారి గూడెం నుంచి 40 మంది ఇక్కడికి వచ్చారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలకు ఇలా ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. దుమ్గూడెం మండలం నుంచి ఖమ్మం జిల్లా మాది కౌల్పురం గ్రామం నుంచి వచ్చాము సార్. మేము ఇక్కడ మేడారం జాతరకని వచ్చాము. నిన్న వచ్చాము సార్ నైట్. అంటే స్థానాలు ఆడడానికి వెళ్తున్నాం సార్. జంపన వాకి వెళ్తున్నాం సార్. ఎంతమంది వచ్చారు? మొత్తం 40 మంది వచ్చారు సార్. ఆదివాసీల జనాభా అధికంగా ఉండే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఇక్కడకు వేలాదిగా తరలి వచ్చారు గిరిజనులు. మనం చూస్తున్న వీరు ఆ రాష్ట్ర బీజాపూర్ జిల్లాకు చెందినవారు. తమకే ప్రత్యేకమైన సంప్రదాయ వేషధారణతో వనదేవతల్ని స్మరించుకోవటానికి వచ్చారు. జాతరలో పెద్దమ్మలోళ్ల హడావుడి భయానకంగా ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ డప్పులు వాయిస్తూ కొరడాలతో కొట్టుకుంటూ అడుక్కుంటూ ఉంటారు. ఇందులో భార్య డప్పు వాయిస్తే భర్త శరీరం పైన కొరడాతో కొట్టుకుని భిక్షాటన చేస్తాడు. సమ్మక్క సారలమ్మ జాతర సమయంలోనే తమ సంపాదన పెరుగుతుందని వీరంటారు. ఇదే బతికి పెద్దమ్మలో బతికే మాది. మాకు జాగాలు లేవు, భూమి లేవు. అంటే ఏం చేస్తారు పెద్దమ్మలో? పెద్దమ్మలో కోసుకొని కొట్టుకున్నాడే అంతే. కోసుకొని కొట్టుకుని కనిమార నుంచి వచ్చినాం. 10 సార్లు వస్తాం సార్. జాతర లేనప్పుడు ఏం చేస్తారు? జాతర లేనప్పుడు వచ్చిగానే ఉంటాం ఇంటికాడ. ఏదో పని కూలి పని చేసుకుని బతాం గట్లా. రోజుకి ఏం దొరుకుతాయి సార్? ఇవ్వాలంటే జాతర అంటే 500 600 దొరుకుతాయి. ఇక కూలి పని పోతే ఇక 100 200 అంతే. సమ్మక్క సారలమ్మ జాతర పురాణగాథ కాదు. ఇది చరిత్రకెక్కిన గిరిజన అరివేర భయంకర పోరాటం. 13వ శతాబ్దంలో అప్పటి కాకతీయ రాజుల ఆగడాలకు వ్యతిరేకంగా కొండ ప్రజలు సాగించిన సమరమే సమ్మక్క సారలమ్మ కథ. అడవిలో దొరికిన సమ్మక్కను అప్పటి కోయిరాజు దత్తత తీసుకుని పెంచుకుని పెద్ద చేశారు. పురుషులతో సమానంగా పోరాట విద్యలను నేర్చుకున్న సమ్మక్క స్థానిక రాజైన పడిగిద్ద రాజును వివాహం చేసుకుంటుంది. సమ్మక్క పడిగిద్ద రాజులకు 3 సంతానం. ఆ 3లో 2 ఆడపిల్లలైతే 3వ బిడ్డ మగబిడ్డ. ఆడపిల్లల పేర్లు సారలమ్మ, నాగులమ్మ. మగపిల్లాడి పేరు జంపన్న. సారలమ్మకు గోవిందరాజులతో వివాహమవుతుంది. మేడారం ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు కాకతీయ రాజులు కనికరం చూపలేదు. పన్నులు కట్టాలని, తాము చెప్పినట్టు వినాలని కోయిదరులపై పెత్తనం చేశారు. దాంతో భర్త పడిగిద్ద రాజుతో కలిసి సమ్మక్క తిరుగుబాటు చేసి పోరాటానికి సయ్యంది. కాకతీయ సైన్యంతో జరిగిన పోరాటంలో సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజు, సారలమ్మ చెల్లెలు నాగులమ్మ, తమ్ముడు జంపన్న ప్రాణాలు కోల్పోతారు. కాకతీయుల చేతిలో చనిపోవటం కంటే ఆత్మహత్య చేసుకోవటం మేలని భావించిన జంపన్న ఇక్కడి వాగులో పడి చనిపోయాడని అంటారు. అందుకే దీనికి జంపన్న వాగు అని పేరు వచ్చిందని గిరిజనులు చెబుతారు. సమ్మక్కను ముఖాముఖిగా ఎదుర్కోలేని కాకతీయ సైనికులు ఆమెను వెనుక వైపు నుంచి పొడిచి గాయపరిచారని, దాంతో ఆమె చిలకల గుట్టకు వెళ్లి అదృశ్యమై ఆ తరువాత కుంకుమ భరణ రూపంలో కనిపించిందని గిరిజనులు చెప్పుకుంటారు. ఈ వనమూలికలు మాత్రం అమ్ముతాం. చెట్ల కిరియలు
రాగ్యాముస, సిరియాముస, దయ్యం జడ, వీరజడ, రక్తజడ, రాంబాణం, పొర్లుగడి, పిల్లెడుగు, అత్తపత్త, అతిజోడు, బెన్నత్తు, రసవలింద, శిమకొరింద, కుంటగంజూరు, భూచక్రం గడ్డ, డొమ్మడోలు గడ్డ, కన్యాకుమారి గడ్డ ఇవన్నీ వనమూలికలు అమ్ముతామన్నాడు. సమ్మక్క సారలమ్మ వీరగాథను తరతరాలుగా ప్రచారం చేస్తున్న కోయిదరులు తమ కష్టాలను సాక్షితో పంచుకున్నారు. ఎంతో చరిత్ర ఉన్నప్పటికీ తమ బాగోగులు ఏ ప్రభుత్వానికి పట్టడం లేదని వీరు వాపోతున్నారు. పక్కా గృహాలు, ప్రభుత్వ పథకాలు తమ దాకా రావటం లేదని ఆవేదన చెందుతున్నారు. నాది ఇక్కడ పుట్టినాను, సిరిసేవలో పుట్టిన, సిరిసేవలో చిన్న పిల్లగారప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చినాను. ఇక్కడ సమ్మక్క మేళనాకి వెళ్ళి చేరినాను. వచ్చి కూడా ఇక్కడ తిరిగినాము. మా భూములు లేవు, జాగాలు లేవు, పంటలు లేవు, ఏమీ లేవు. ఉద్యోగం చేసి కూడా లేదు. కూడా చెట్ల మందుతో మేము బతున్నాము. చెట్ల జీవితంతోనే మాకు జీవం ఇస్తున్నది. మా పెద్దలు సంపాదించింది అది. మా పెద్దలు సంపాదించిన దాంతోనే మేము బతున్నాము. సార్ గణపురం గడ్డకి సార్లు తొలకపోయి, స్పీకర్ సార్ తొలకపోయి గణపురం గడ్డ మీద మమ్మల్ని ఆదరించినాడు. కోటర్చలు కూడా ఇచ్చినారు. కోటర్చలు కొద్దిగా కూలిపోయినాయి. రామారావు పొందం ఇచ్చిండ్రు. కోటర్చలు ఇస్తే కూలిపోయినాయి. అక్కడనే గణపురం కావ మీద ఉన్నాయి కానీ అన్ని కూలిపోయి కింద పడ్డాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చినావు. మంది చెట్లు అమ్ముకొని బతున్నాం. సార్ వనమూలికలు మాక్కడ కూడా తీసుకెళ్తున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సాయం లేదు. ప్రతిసారి అమ్మవారు 3 సంవత్సరాలు ఒకసారి కదా, ప్రతిసారి వచ్చి కొంతమందికి జ్యోతిష్యాలు చెప్పి వనమూలికలు అంతరాలు ఇచ్చి స్వామి దర్శనం చేసుకుని వెళ్తాం. కోయదరుల దగ్గర వనమూలికలు తీసుకుని తమ జీవితాలు బాగుపరుచుకున్న వారున్నారు. అంతేకాదు, పశువులకు అనారోగ్యం వచ్చినా వీరి వనమూలికల ద్వారా వాటి రోగాలను నయం చేస్తుంటారు. ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు హామీలను ఇవ్వటమే గాని మా గోడును తీర్చడం లేదని కోయదరులు వాపోతున్నారు. ఇక ప్రభుత్వం నుంచి సాయం అంటే పెద్ద పెద్దలు మాకు ఆడతారు. కాలవాళ్ళు ఇటు పోతారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు. అంత వెనక ముందు ఏసుమాసు కోయదరుల సంఘాలు ఉన్నాయి. కానీ ఇక పెద్ద పెద్దోళ్ళు కొద్దిగా 10 రూపాయలు ఉన్న వాళ్ళే మొఖం చూస్తున్నారు. ఇవాళ ఇక 10 రూపాయలు లేకపోతే వాళ్ళు పట్టించుకోవట్లే. ఇక కులంలో కూడా అంతే ఉంది, బయట కూడా అంతే ఉంది. ఇక మాకు అనేది ఏమిటిదంటే కొండ దొరలు అని చెప్పి, కొండరాజులు గారు అని చెప్పి మాకు ఒక నెలకు అనేది ఒక ఎలుగు అనేది మాకు చూపిస్తే బాగుంటుంది. పోయినసారి కూడా ఒకసారి కూడా మేము ఇట్ని అక్కడ గద్దెల కాడ కూడా చెప్పినాం. మాకు కొంత సాయం అందియండి గవర్నమెంట్ ద్వారా కూడా మాకు కొద్దిగా కండ్ల చూడాలని చెప్పి అన్నాం. ఇంతవరకు ఏది లేదు. ఏదైనా ఒక పెన్షన్ అనేది కొద్దిగా మాకు సాయం చేస్తే బాగుంటుంది. కానీ అది అవకాశం కూడా ఇంతకుముందు ఇస్తున్నారు, చేసిర్రు. ఇంతవరకు ఎవరు మమ్మల్ని ఆధారం చేయలే. ఇక మేము వనమూలికలు ఇచ్చి కూడా తిరుగుతున్నాం, ఇట్నే ఉంటున్నాం. మేడారం జాతరకు శివశక్తులు కూడా వస్తుంటారు. వారికి కొన్ని సమస్యలున్నాయి. మేము గత 15 సంవత్సరాల నుంచి అమ్మవారి రూపాన్ని వస్తున్నాం. మేము శివసత్తులు అంటారు. ఒడిబియ్యం కట్టుకొని బంగారం ఎత్తుకొని ఆడుకుంటూ వస్తాం అమ్మవారి దగ్గరికి. అమ్మవారు ఆదిశక్తి, అమ్మవారు మహిమ గల తల్లి. కోరుకున్న కోరికలు మాకు కొంగునేస్తుంది. మేము మా చేత బొట్టు పెట్టించుకున్న బండారు పెట్టుకుని అమ్మవారి పేరు మీద ఏ చేసినా కానీ మేము వాళ్ళకి బండారు పెట్టిన తగ్గుతుంది. వాళ్ళతో పాటు భక్తులు కూడా మమ్మల్ని తీసుకొస్తారు. అమ్మవారి సత్యం 15 సంవత్సరాల నుంచి కూడా మేము మేడారం వస్తున్నాం. ఇంత అడవికి ఇంత కొండ కోన అడవిలోకి వచ్చినా కానీ మాకు ఒక్క శివ చిటుకు మందు పాము తెలాలంటూ కూడా ఏం కలవదు. అంత అమ్మవారి దయ అనుగ్రహం. శివసత్తులు మేము ఒడిబియ్యం కట్టుకొని వస్తూ ఉంటాం. మాకు ఇక్కడ ఏమి నీళ్ళ సౌలత అయితే మంచిగా లేదు. నీళ్ళ సౌలత లేదు. ఇక్కడ పాయకాండ సౌలత కూడా మంచిగా లేదు. మా దర్శనం కాడ కూడా కొంచెం ఫ్రీగా ఇస్తే బాగుంటుందని మేము అమ్మవారిని కోరుకుంటున్నాం. సమ్మక్క సారలమ్మ ఆలయాలకు కోయదరుల ద్వారానే ప్రాచుర్యం ఎక్కువగా వచ్చింది. కానీ ఆ గుడి ఆవరణంలో మాత్రం వీరికి చోటు దక్కటం లేదు. ఎన్నో ఏళ్లుగా జాతరను నలుగురిలో ప్రచారం చేస్తున్నప్పటికీ మాకు చివరకు అవమానాలే మిగులుతున్నాయని వీరంటున్నారు. తాము కొలిచే తమ వనదేవతల ఆలయాల దగ్గరే తమకు కూర్చోవటానికి చోటు లేదని వీరు వాపోతున్నారు. ఎల్లగొడుతున్నారు సారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎల్లగొట్టారు. మాకు ఒక జీవితంకు, మాకు కుటుంబానికి ఒక జాగా చూపిస్తే మేము అక్కడ కూర్చుంటాము సార్. నెల ఉండగానే, 1 నెల ఉండగానే వస్తాం మేము జాతర. సమ్మక్క జాతరకు వచ్చి ఇక్కడ ఉంటామండి సారు. మాకు ఏళ్ళ కంచెలు తిరుగుతున్నామండి. ఇప్పుడు నేను 12 నెలల వయసు నుంచి తిరుగుతున్నా సార్. 12 నెలల వయసు, ఇప్పుడు 75 ఉంటాయి సార్. నేను అప్పుడు తిరుగుతున్నాము. మాకు జాగా అవమానం జరుగుతుంది సారు. ఇక్కడ మమ్మల్ని ఉండనిస్తలేరు. ఇక్కడ ఎల్లగొడుతున్నారు మా కుటుంబంలో. నిన్న మా కొయ్యరాజులము, మా పెద్దక్క, చిన్నక్క, పెద్దక్క అంతే పట్టుకొని బతున్నాం సార్ మేము. కేసీఆర్ గారు కూడా మన తెలంగాణ గురించి మనకు లెక్క ఉండాలి. ఇక్కడున్న పోలీసు వారు దయచేసి, ఇక్కడున్న కలెక్టర్ గారు దయచేసి మాకు కరుణించి మాకు ఒక స్థలం అనేది కేటాయిస్తే మేము మా యొక్క బతుకుదేరు, మా యొక్క లెక్క, మా యొక్క ఫ్యూచర్ లైన్ ఉంటుంది. మేము ఎవరికైనా కూడా కొంతమంది నమ్మకంతో వాళ్ళ ఫ్యామిలీ ద్వారాగా ఇంకో వాళ్ళు 1000 మంది చెప్పుకుంటా కూడా దీన్ని డెవలప్మెంట్ చేసి లైన్ చేసినాం ద్వారా
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ మహా జాతర 4 రోజుల పాటు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా కొనసాగుతుంది. మొదటి రోజు సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజులను మేడారంకు తీసుకొస్తారు. రెండో రోజు సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దె మీదకు తెస్తారు. చివరి రోజైన 4వ రోజున దేవతల్ని తిరిగి వనప్రవేశం చేయిస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే కుంభమేళాను తలపించేలా జరుగుతుంది సమ్మక్క సారలమ్మ జాతర. అందుకే దీనిని తెలంగాణ కుంభమేళాగా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. శక్తి దేవతలుగా, ప్రకృతి దేవతలుగా కీర్తి గడించిన సమ్మక్క సారలమ్మల చరిత్రను నలుమూలలా ప్రచారం చేసి వనమూలికల సాంప్రదాయ వైద్యాన్ని బతికించుకుంటున్న కోయదరుల వల్లనే ఈ జాతర ఈ స్థాయికి ఎదిగిందని చెప్పవచ్చు. అలాంటి కోయదరులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రియధరులకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. కనీసం వచ్చే ఏడాది అంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చే ఈ జాతరలోనైనా వారికి సముచిత స్థానం కల్పించాలని వారు కోరుతున్నారు. ఇది ఈ వారం బతుకు చిత్రం. వచ్చే వారం తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.